మరిడి మహాలక్ష్మి అమ్మవారు జాతర మొదలు పెట్టడానికి అని చెప్పి ఏకైక ఉద్దేశంతో కమిటీ మెంబర్లు కానీ ఊరు పెద్దలు కానీ కౌన్సిలర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి ఆమెకు బట్టలు పెట్టడానికని ఉద్దేశంతో పద్మావతి గారు మేము కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. లచ్చాపోత్రి గారు వాళ్ళ కూతుర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ఇంటి ఎలవేల్పు దాంతోపాటు ఈ ఊరు రక్షణ కోసం మొట్టమొదటి నుంచి కూడా ఏ కుటుంబం అయినా ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్క కుటుంబం, ఈ ఊర్లో పెరిగిన ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్కరు కూడా మరిడమ్మను కానీ నోకాలమ్మను కానీ ప్రత్యేకంగా పూజలు చేసి నమ్ముతారు. అందుకు ఈ పండగ మా సొంత పండగ. మేము ఎక్కడున్నా కానీ, నేను అమెరికాలో చదువుకున్నా, రాజేష్ లండన్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, ఏ విధంగా పెరిగినా ఎలా ఉన్నా కానీ, ఎంత సొఫిస్టికేటెడ్గా మా లైఫ్ ఉన్నా కానీ, మేము ఈ పండగ సమయంలో జాగరణలు కానీ సంబరాలకు కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి మేము చూసుకోవాలనే ఒక బాధ్యత అయ్యన్న పాత్రి గారు మా బుద్ధస్కంధాల మీద పెట్టారు. దాని ఉద్దేశం మేర గత 12 ఏళ్ళ నుంచి మేము ఇన్వాల్వ్ అవుతున్నా. ఈ సంబరాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే చాలామంది జంజీ జనరేషన్ ఈ కొత్త యువకులందరూ కూడా రానున్న రోజుల్లో పండుగ నడిపించడానికి సంబరంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఊరు మొత్తం కూడా. నేను తల్లిదండ్రులందరినీ కోరుతుంది ఏంటంటే ఈ పండగలు సాంప్రదాయాలు ఈ సంబరాల్లోని కొడుకుల్ని కూతుర్ని అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. నేను కొన్ని వీధుల్లోకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు కనబడుతున్నట్టు వచ్చి పిలిచి పండుగలో పాల్గొమని ఎందుకు చెప్తున్నానంటే ఈ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం అనేది చాలా ముఖ్యమైన పని. అయితే ఈ సందర్భంగా మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండగ సందర్భంగా మనం రేపు 31st నైట్ మనం ఒక జాగరణలా మనం అందరం చేసుకుంటాం. ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ రోజు కూడా ఆ రోజు నైట్ పెద్ద ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అలాగే క్రాకర్స్ మొత్తం అంతా 1 గంట మనకి ఇక్కడ క్రాకర్స్ షో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈసారి కొత్తగా కూడా ఈ గోపురం మొత్తం కూడా వెలగాలి అనే ఒక ఆలోచన అయ్యన్ పాత్రి గారికి వచ్చి ఈ గోపురానికి మొత్తం సైడ్స్ అన్నీ కూడా ఫ్లవర్ పాట్స్లా పెట్టి ఒకే ఒక షాట్లో మొత్తం గోపురం అంతా ఒక వెలుగు వచ్చి మొత్తం ఇలా ఫ్లవర్ పాట్స్ అన్నీ ఉంటాయి, వెనక నుంచి క్రాకర్స్ వస్తాయి. ఫస్ట్ టైం మన చుట్టుపక్కల ప్రాంతంలో మొదటిసారి అది జరగబోతుంది. అలాగే దీని ముందు పందిరి కూడా వేయడం జరిగింది. ఈ పందిరి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి మనం నర్సీపట్నంలో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే పండగకి ప్రత్యేకత ఏంటంటే ఎంతోమంది లక్షలాది మంది జనం మిగతా ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి. దీంట్లో ఏమాత్రం కూడా గలాటాలు జరగకూడదు, ఏమాత్రం గొడవలు జరగకుండా ప్రతిసారి అమ్మవారు కాపాడుతుంటుంది. అలాగే ఈ విధంగా కూడా ఈసారి కూడా కాపాడడం జరుగుతుంది. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఒక డిసిప్లైన్డ్గా నర్సీపట్నానికి ఒక పేరుంది. ఈవెన్ ఒకసారి అయితే ఈ పండుగను విజిట్ చేయడం ఒక హీరోయిన్ వచ్చినా కానీ ఆమెను ఏమాత్రం సరిగ్గా వచ్చారు, డిసిప్లైన్డ్గా వెళ్ళిపోయారు. అంత మంచి జనం మన నర్సీపట్నంలో ఉన్నారు కాబట్టి డిసిప్లైన్డ్గా వెళ్ళాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యూస్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లోని వచ్చినప్పుడు నేను పోలీసులను కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సిబ్బంది ఈరోజు ఎస్పీ గారు కానీ మన డిఎస్పీ గారు కానీ సిఏ గారు ఎస్ఐలు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పండుగను విజయవంతం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు మీ అందరినీ కోరుతుంది సహకరించండి. ఎందుకంటే పిక్ పాకెటర్స్ కొంతమంది వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఏ మాత్రం అనుమానాస్పదంగా ఉన్నా ఇమీడియట్గా దగ్గరగా మీకు పోలీసు ఉంటారు, ఇమీడియట్గా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏంటా ఇబ్బంది అంటే 70 ఏళ్ళు పైన ఉండేవాళ్ళు, 80 ఏళ్ళు పైన ఉండేవాళ్ళు అమ్మవారు దర్శించుకోవాలని వస్తారు. వచ్చినప్పుడు క్యూలో నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాళ్ళకి కూడా నేను పోలీస్ సిబ్బందికి కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న సహకరించడానికి కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా చెప్తే పెద్దలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో పాటు 3-4 వెళ్ళిపోవడం కాదు, వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ని పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ వాళ్ళతో పాటు ఒక 5-6 వచ్చి మాకు దర్శనం కావాలి అలా కాకుండా కుర్రవాళ్ళు ఎవరున్నా కూడా యంగ్స్టర్స్ ఎవరున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మన క్యూలోని. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ అందరూ కూడా సహకరిస్తారు. అలాగే మెడికల్ క్యాంపు దగ్గరలో పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్లో కూడా ఎవరికైనా కొంచెం డిజీనెస్ ఉండి అన్కాన్షియస్ అవుతున్నారు, లేకపోతే డీహైడ్రేట్ అవుతున్నారు, ఇలా అన్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మందులు కానీ మెడికల్ సిబ్బంది కానీ అంబులెన్స్ కానీ అన్నీ కూడా మీకోసం ఇక్కడ రెడీగా ఉంటాయి. కాబట్టి నేను మీ అందరినీ కోరుతుంది ఏంటంటే అమ్మవారి దర్శనానికి నిరంతరం అక్కడ తలుపులు తెరిచి ఉంటాయి. కాబట్టి కంగారు పడిపోయి ఆ క్షణంలోనే ఆ నిమిషంలోనే దర్శనం చేసుకుంటే మాకు ఏదో అయిపోతుంది అలాంటి ముహూర్తాలు ఏమీ లేవండి. మీరు దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే సునాయాసంగా మీరు టైం తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ముందు రోజు నైట్లో కూడా మీరు టైం తీసుకొని రండి తప్ప ఈ నిమిషంలో రావాలి, ఈ క్షణంలో రావాలి అలాంటి ఏమీ కూడా అమ్మవారు మనకు చెప్పలేదు. అలాంటి ఏ సాంప్రదాయాలు నర్సీపట్నంలో లేవు. కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే
ఆ రోజు నైట్ నుంచి దర్శనాలు మొదలవుతాయి కాబట్టి ఒకేసారి వచ్చాక నెమ్మదిగా రావడం వల్ల ఇక్కడ క్యూ కూడా స్పీడ్గా అవుతుంది, రష్ కూడా సింపుల్గా నీట్గా అవుతుంది. కాబట్టి మీ అందరినీ దయచేసి కోరుతుంది, ఈ పండగని మరిడ మహాలక్ష్మి అమ్మవారి పండగని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ మరిడ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో, మళ్ళీ శివుడు ఆశీర్వాదంతో ఇక్కడ మనం పార్వతీ పరమేశ్వరులు విగ్రహాన్ని నిర్మించుకోబోతున్నాము. దానికి కూడా అందరినీ కూడా సహకరించమని నేను ఆ రోజు కోరాను. అదేవిధంగా భక్తి రూపంలో, భక్తి మార్గంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి నర్సీపట్నం గడ్డ అన్ని విధాలుగా కూడా తయారవుతుంది. కాబట్టి ప్రజానికం మొత్తాన్ని నేను కోరుతుంది ఏంటంటే ఈ పండుగను అత్యంత విజయవంతంగా చేసి ఆ విజయవంతంగా ముందుకెళ్తూ, అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని కూడా అక్కడ నిర్మించుకొని దాని చుట్టూరు కూడా సృష్టి క్షేత్రాన్ని తయారు చేసుకొని, రోడ్డు కూడా నీట్గా వేసుకొని, ఇక్కడ ట్యాంక్ బండ్లా తయారు చేసుకొని అన్ని విధాలుగా కూడా నర్సీపట్నం ఒక వెలుగు వెలగబోతుంది. దానికి మరిడి మహాలక్ష్మి అమ్మవారికి అందరూ కూడా పూజించి ముందుకు తీసుకెళ్ళాలి. మన కుటుంబాలు కూడా బాగుండాలి. ఈ క్షేత్రం నిర్మించడం వల్ల, సృష్టి క్షేత్రం కానీ లేకపోతే ఈ పండగలు జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న కార్మికులు, అంటే మనకి పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, లేకపోతే మనకి కొబ్బరికాయల కొట్లు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే పూల కొట్లు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే హోటల్స్ కానీ, అన్నీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ తలసరి ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది. అంటే నర్సీపట్నం ఇన్కమ్ కూడా పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, నర్సీపట్నం బాగా ఎక్కువ డెవలప్ అవుతుంది. అలాగే అందుకనే గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫండ్స్ ఎక్కువ రావడం వల్ల 100,000 కోట్లు నర్సీపట్నం అన్ని సిస్టమ్స్ కూడా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దానికి ఆ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఇప్పటికీ కూడా ఉండాలి, నూకాలమ్మ మరిడమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా నర్సీపట్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పండగ సాంప్రదాయాలు తెలుసుకోవాలి, ఉండాలి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.